జ్వాల తోరణం కార్తీక పౌర్ణమి విశిష్టత కార్తీక పూర్ణిమ జ్వాల తోరణం విశిష్టత గూర్చి తెలుసుకుందాము. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణం ఉంది. కార్తీక పురాణం వినండి. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలా తోరణం చేస్తారు. ఇందుకు కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు 2 కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు. అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకువచ్చి చుడతారు. దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది. ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటూ 3 సార్లు ఊరేగిస్తారు. శ్రీనాథుడు ద్రాక్షారమంలో జరిగే జ్వాలతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరనెవడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ ఘోర భీకర యమద్వార తోరణంబు అంటాడు. మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఒక కారణముంది. యమలోకంలోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్ని తోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే ఈశ్వరుడిని ప్రార్థించటం ఒకటే మార్గం. అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి 3 సార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం లభిస్తుంది. అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలతోరణ మహోత్సవంలో పాల్గొనాలి. దీని వెనుక మరో తత్వకోణం కూడా ఉంది. జ్వాలతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివ, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పటం. ఆ జ్వాలతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకువచ్చి ఇంటి చూరులోనో గడ్డివాములోనో ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట్ల ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని, ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. కార్తీక పౌర్ణమి విశిష్టత అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. ఒక చిన్న మనవి, మనలో చాలామందికి పురాణ ఇతిహాసాలు తెలియకపోవచ్చు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియకపోవచ్చు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవచ్చు, మన పండుగల విశిష్టత తెలియకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ నేర్చుకుని ఆచరించడానికి వయోపరిమితి లేదు. తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు. అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా చేయవలసిన కర్తవ్యం మనదే. ఏదీ ఆలస్యం కాదు. అందరము తెలుసుకుని ఆచరించే ప్రయత్నం చేద్దాం. మీరంతా ఆచరిస్తారనే ఆశిస్తున్నాను. నాకు తెలిసినవి, నాకు కనిపించే మంచి విషయాలు సేకరించి పోస్ట్ చేస్తున్నాను. మనందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఆకాంక్షిస్తూ కార్తీక పూర్ణిమ. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని, దేవ దీపావళి అని పిలుస్తారు. తారకాసురుడి 3 కొడుకులు త్రిపురాసురులని పిలువబడతారు. పరమశివుడు కార్తీక పున్నమి నాడు త్రిపురాసుర వధ చేశాడు. కనుక త్రిపుర పౌర్ణమి అనే పేరొచ్చింది. త్రిపురాసురులు లోక కంటకులై ఆకాశంలో త్రిపురాలను నిర్మించారు. వారిని, వారి పురాలను ఒకే ఒక్క బాణంతో శివుడు ధ్వంసం చేసి దేవతలకు సంప్రీతి కలిగించాడు. అందుకు దేవతలు తమ ఆనందాన్ని తెలియజేయటానికి ఆకాశంలో దీపావళి పండుగ చేసుకున్నారు. అందుకే దివ్య దీపావళి అనే పేరొచ్చింది. కార్తీక పౌర్ణమి నాడే శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం దాల్చాడు. ఈ రోజే తులసికి మారురూపమైన బృందా దేవి జన్మించింది. కార్తికేయుని జన్మతిథి కూడా ఈ పౌర్ణమి. శ్రీకృష్ణుని ప్రియురాలు రాధాదేవికి పరమ ప్రీతికరమైన రోజు కార్తీక పున్నమి. ఈ రోజుననే రాధా మాధవులు రాస లీల నిర్వహించిన రోజు. ఇదే అయితే గొప్పేముంది.
కృష్ణుడు రాధను అర్చించిన రోజుగా ఈ పౌర్ణమి చరిత్ర ప్రసిద్ధి పొందింది. కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతలను స్మరించటం అనాదిగా మనకు వస్తున్న ఆచారం కూడా. పూర్వకాలంలో శత్రువులను జయించటానికి కార్తీక పూర్ణమి నాడు శాఖామేధం అనే దాన్ని చేసేవారట. పౌర్ణమి నాడు కృత్తిక నక్షత్రం ఉంటుంది కనుక ఈ మాసం కార్తీక మాసం అని పిలువబడుతుంది అన్న విషయం అందరికి తెలిసిందే. కనుక ఈ రోజును మహాకార్తీకం అని అంటారు. ఈ పౌర్ణమి నాడు భరణి నక్షత్రం ఉంటే ఇంకా విశేష ఫలం అని, రోహిణీ నక్షత్రం ఉంటే అనేక రెట్లు ఉత్తమ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది. కార్తీక పున్నమి నాడు చేసే దాన ధర్మాల ఫలితం 10 యజ్ఞాలు చేసిన ఫలితం కన్నా అధికం. కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. దీనితో చాతుర్మాస్య దీక్ష పూర్తి అవుతుంది. 4 నెలల నిద్ర తరువాత విష్ణు మూర్తి నిద్రలేస్తాడు. ఈ ఏకాదశి రోజున అనేక ఉత్సవాలు ప్రారంభమై పౌర్ణమి నాటితో ముగుస్తాయి. పండరీపురంలో పుష్కర తీర్థంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక పూర్ణిమ నాడు తులసి వివాహ వేడుకలను జరిపి ముగిస్తారు. పుష్కర తీర్థంలో ఉన్న ఏకైక బ్రహ్మదేవుని ఆలయంలో విశేషంగా ఉత్సవ నిర్వహణ ఉంటుంది. పుష్కర ఘాట్లో పవిత్ర స్నానాలు చేస్తే సరాసరి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఎక్కడెక్కడో ఉన్న సాధు సంతులు ఏకాదశికి ఇక్కడికి చేరి కార్తీక పున్నమి వరకు ఉండిపోతారు. పుష్కర ఉత్సవానికి 2 లక్షలకు పైగా భక్తులు వచ్చి పవిత్ర స్నానాలు చేసి బ్రహ్మదేవుని దర్శించి పునీతులై ముక్తి పొందుతారు. దాదాపు 20,000 ఒంటెలు ఈ ఉత్సవంలో పాల్గొనటం మరో విశేషం. అలాగే ఈ పౌర్ణమి రోజున గంగా, యమున మొదలైన పవిత్ర నదులలో స్నానాలు చేసి దైవ దర్శనం చేయటం అలవాటుగా ఉంది. దేవతలకు ప్రత్యేకంగా అన్నకూటం అనే పదార్థాన్ని తయారుచేసి నైవేద్యం పెట్టి ప్రసాదంగా అందజేస్తారు. అశ్విని నక్షత్రం నాడు పౌర్ణమి నాడు హింస చేయం అని ప్రతిజ్ఞలు తీసుకుంటారు. ఎక్కడా ఈ రోజుల్లో పశువధ జరగదు. బంగారాన్ని దానం చేస్తారు. శివుడికి శివరాత్రి తర్వాత అత్యంత ప్రీతికరమైన రోజు కార్తీక పౌర్ణమి. రాత్రికి దీపాలతో ఆలయాలు వింత శోభను సంతరించుకొంటాయి. 360-720 ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. దీపతోరణం అని దీన్ని పిలుస్తారు. దీన్ని దర్శించటానికి భక్తులు విరగబడి వస్తారు. చూసి పులకించిపోతారు. ధ్వజస్తంభాలకు ఆకాశదీపాల శోభ చెప్పనే అక్కరలేదు. నదులలో, కాలువలలో, అరటి దొప్పలో అవునేటి దీపాలు వెలిగించి వదులుతారు. కన్నుల పండువుగా కనిపిస్తుంది. హర హర శంభో నినాదాలతో శివాలయాలు అపరకైలసాలుగా దర్శనమిస్తాయి. తమిళనాడులోని అరుణాచలం కొండపై కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం వారం రోజులు వెలుగుతూనే ఉంటుంది. దీన్ని దర్శించటానికి లక్షలాది భక్తులు అక్కడికి చేరుకొంటారు. హిందువులకే కాక జైనులకు కార్తీక పున్నమి విశేషమైనదే. సత్రం జయ కొండలపైన ఉన్న పాలితానా అనే జైన క్షేత్రానికి విశేషంగా ఈరోజు జైనులు చేరుకొంటారు. దీనికి సత్రం జయ తీర్థయాత్ర అని పేరు. 216 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి ఈ యాత్ర పూర్తి చేసి జైనుల మొదటి తీర్థంకరుడైన ఆదినాథను దర్శించి తరిస్తారు. జీవితంలో ఒక్కసారైనా శత్రుంజయ యాత్ర చేసి తీరుతారు. సిక్కులకు కార్తీక పౌర్ణమి విశేషమైనదే. ఈనాడే గురునానక్ జయంతి కూడా. 1469 కార్తీక పౌర్ణమి నాడు సిక్కుల మతగురువు గురునానక్ జన్మించాడు. సిక్కులతో పాటు నానక్ పద హిందువులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఇన్ని విశేషాలు కార్తీక పౌర్ణమిలో ఉన్నాయి. అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. మీరు తెలుసుకోండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి. మీకు తెలిసిన పెద్దవారికి, దర్శించే వీలు లేని వారికి చూపించండి. ఇవి చదవలేని వారికి తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్టులు కూడా పరిశీలించండి. వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలుగుతుందని మా ఆశ. అందరికీ దర్శన భాగ్యం కలగాలి, ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే మా ప్రయత్నం. అందరికీ దర్శన భాగ్యం కలగాలి, ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
మా ప్రయత్నం అందరం భక్తితో అరుణాచల శివ అని వ్రాసి స్వామివారి అనుగ్రహం పొందుదాం. ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తాడు ఆ అరుణాచలేశ్వరుడు. అరుణాచల శివ 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 అరుణాచల శివ. అచ్యుత కార్తీక పురాణం కసిఖాండ్ కాశీ విశ్వనాథ్ హాం ఎవ్రీవన్ 0818707370 హిందూ ధర్మం.